అయినా బావగారికి ఈ మాత్రం ఆవేశం లేక ఈ టార్చర్ భరిస్తున్నారా? తన దగ్గర ఉన్నవి ఫోటోలు మాత్రమే కావు, మన ఇంటి పరువు. ఇప్పుడు మనం ఏ మాత్రం తొందరపడ్డా ఆవేశపడ్డా ఆ ఫోటోలు బయట పెడుతుంది, మన పరువు మొత్తం పోతుంది. అయితే టైలర్ ఇప్పుడేం చేద్దాం? అదే అర్థం కావడం లేదు సారు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఫోటోలు తన దగ్గర నుంచి లాక్కోవాలి సారు. లేదంటే బావగారు నిజం బయట పెట్టలేక టెన్షన్ భరించలేక చాలా బాధపడతారు సారు. నిజమే టైలర్, పాపం అన్నయ్య ఎంత టార్చర్ పడుతున్నాడు. అన్నయ్యతో మాట్లాడదామా? ఇప్పుడొద్దు సారు. మనకు కూడా ఈ విషయం తెలిసిన సంగతి బావగారికి తెలియకూడదు. ముందు ఫోన్ బావగారికి ఇవ్వాలి. ఈసారి ఇంటికి కాదు, డైరెక్ట్ గా మీడియాకే ఫొటోస్ రిలీజ్ చేస్తాను. ఈ ఫోన్ ఎక్కడ పడిందో ఏమో. నిషా ట్రై చేస్తూనే ఉండుంటుంది. ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆ ఫోటోలు ఎవరికి ఇస్తుందో ఏంటో. ఫోన్ గురించి ఆలోచిస్తున్నారా బావగారు? అవును ధరణి, ఫోన్ ఎక్కడో పడిపోయింది. నీకు దొరికిందా? ఇవ్వు. బావగారు, మీరేదో టెన్షన్లో ఉన్నారని మాకు అర్థమవుతుంది బావగారు. మేము అడుగుతుంటే మాతో చెప్పలేక కోపం కూడా వచ్చేస్తుంది మీకు. అదేం లేదు ధరణి. లేదు బావగారు, మీరేదో చాలా పెద్ద సమస్యలో ఉన్నారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. మాకు చెప్పేదే అయితే మాకెప్పుడూ చెప్పుండేవారు. అందుకే అదేంటని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను బావగారు. కానీ నాదొక చిన్న సలహా బావగారు. ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు టెన్షన్ పడి ఆ టెన్షన్లో ఇంకా తప్పులు చేయడం కంటే కొంచెం టైం తీసుకుని ఆలోచించడం మంచిది. ఆలోచించండి బావగారు. మీ సమస్యని కాస్త వాయిదా వేయడం కుదురుతుందో ఆలోచించండి. ఈలోగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించండి. హలో. ఏంటి బేబీ, వస్తానని రాలేదు? ఆకతాయితనమా లేకపోతే ఇదేం చేస్తుందిలే అనుకుంటున్నావా? అది కాదు నిషా. ఏది కాదు? ఆల్మోస్ట్ ఫేస్బుక్లో ఆ ఫొటోస్ అప్లోడ్ చేయబోయి ఇంకొక ఛాన్స్ ఇద్దామని ఆపేశా.
ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రేపు నీ కంపెనీ పేపర్స్ నా చేతిలో ఉండకపోతే ఫోటోలు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో వైరల్ అవుతాయి. వద్దు వద్దు నిషా. నో వే. రేపు మార్నింగ్ వరకే నీకు గడువు. ఆలోచించండి బావగారు. మీ సమస్యని కాస్త వాయిదా వేయడం కుదురుతుందో ఆలోచించండి. నిషా ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు అడిగినట్టే షేర్లు ఇస్తాను, కానీ రేపొద్దున కల్లా ఇవ్వడం అంటే కుదరదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. ఎంత టైం? అది ఒక 2 days టైం ఇవ్వు. సరే, 2 రోజులు టైం ఇస్తున్నా. ఆ తరువాత చెప్పింది చేయలేదో ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. జాగ్రత్త. టైలర్, ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి సారు. అది వేసిన ప్లాన్తోనే దాన్ని తిప్పి కొట్టాలి. సమజ్ కాలేదక్క. తను బావగారిని ఎలా అయితే ట్రాప్ చేసిందో అచ్చం అలాగే తనని మనం ట్రాప్ చేయాలి. హా, చేసి చేసి బాగుంది టైలర్, కానీ ఇప్పుడు తన్ని ఎవరు ట్రాప్ చేస్తారు? నన్ను చూస్తున్నావేంటి టైలర్? నేనా? మీరే. లండన్ నుంచి వచ్చినట్టు 1000 కోట్ల ఆస్తులున్నట్టు ఆమెను నమ్మించాలి. అమ్మో, నా వల్ల కాదు. ఇదిగో F2 ఉన్నాడుగా, వాడు చేస్తాడు. ఏంది నేనా? నన్ను చూస్తే పొద్దున్నే చెంబట్టుకొని లండన్కి పోయాడంటే నమ్ముతారు గాని లండన్ నుంచి వచ్చానంటే నన్ను ఎవరైనా నమ్ముతారా భయ? ఎవరైనా? అవన్నీ నాకు తెలీదు. నా వల్ల అయితే కాదు. అమ్మాయిలతో నేను అంత ధైర్యంగా మాట్లాడలేను టైలర్. మరప్పుడు నాతో అంత ధైర్యంగా మాట్లాడి పెళ్లిపీటల మీద నుంచి తెచ్చేశారు. అది ప్రేమ టైలర్, ధైర్యం వచ్చేసింది. ఇది ప్రమాదం సారు. ఇంకా మనకి ఎక్కువ ధైర్యం కావాలి. వద్దు టైలర్, ప్లీజ్ వద్దు. ఈ కుట్టి మిషన్ ఎక్కడికి వెళ్ళినట్టు? మళ్ళీ ఏమైనా బయటికి వెళ్ళిందా? మొన్న ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది కదా, అప్పుడు కాలు మీద కొంచెం కాలింది. మన ఫ్యామిలీ డాక్టర్ ఉషారాణి దగ్గర చూపించుకుని వస్తున్నాను అత్తయ్య. ఆవిడ మళ్ళీ నన్ను రేపు రమ్మన్నారు అత్తయ్య. ఓ, ఈరోజు కూడా మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది కదా. కానీ దాని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు అనిపించడం లేదే. ఏదో చేస్తుంది. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదు అని ప్రూవ్ చేస్తే తర్వాత అది ఏం చేస్తుందో బయట పెట్టచ్చు.
హలో. డాక్టర్, నేను శ్రావణిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు డాక్టర్, తల చాలా నొప్పిగా ఉంది. మొన్న ఇంట్లో మంటలో చిక్కుకున్నాను కదా, దాని ఎఫెక్టే అనుకుంటా. దానికి టాబ్లెట్ ఏం అవసరం లేదండి, విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఓకే డాక్టర్. కానీ మా చెల్లి ధరణికి కాలు కూడా కాలిపోయింది. అయినా ట్రీట్మెంట్కి మీ దగ్గరికే వచ్చింది కదా, మీరు చూసి ఉంటారులే. లేదే, నా దగ్గరికి ధరణి రాలేదు. దొరికావే. వేరే డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందిలేండి. సరే, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది డాక్టర్. ఏదైనా అవసరం ఉంటే మీకు చెప్తాను. అలాగే. ఉంటాను డాక్టర్. బాయ్. థ్యాంక్ యూ. అంటే నా అనుమానం నిజమే. ఈ కుట్టు మిషన్ డాక్టర్ దగ్గర కానీ అబద్ధం చెప్పి ఏదో చేస్తుంది. ఆంటీ, మీ కోడల్ని తెగ నమ్ముతారు కదా. ఇప్పుడు అది అబద్ధం చెప్పిందని ప్రూవ్ చేసి దాని మీదున్న నమ్మకాన్ని పోగొడతాను. నా మీద నమ్మకం వచ్చేలా చేసుకుంటాను. నార్మల్గా ఫ్రూట్ జ్యూస్ తాగితే కడుపులో హాయిగా ఉంటుంది, కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే డాక్టర్ని ఇంటికి రప్పించవచ్చు. ఆ కుట్టు మిషన్ గుట్టు రట్టు చేసేయచ్చు. ఆంటీ, జ్యూస్ తీసుకోండి. నువ్వు తెచ్చివేంటమ్మా? ఏ ఆంటీ, నేను ఇవ్వకూడదా? అలా ఏం కాదమ్మా. రోజు ఈ టైంకి జ్యూస్ తాగడం మీకు అలవాటు కదా. ధరణి ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కదా, అందుకే నేను తీసుకొచ్చాను. తీసుకోండి. బాగుందమ్మా. శ్రావణి, అమ్మ శ్రావణి. అలారం మోగింది.
శ్రావణి ప్రియవదా ఆంటీ వదినా ఆంటీ ఏమైందా ఆంటీ ఏమైందా ఆంటీ పిన్ని ఏమైంది వదినా? ఏమో ఉన్నట్టుండి తల తిరుగుతుంది. కడుపులో కూడా చాలా నొప్పిగా ఉందమ్మా. అలాగా డాక్టర్ని పిలుస్తాను ఉండండి. అవసరం లేదమ్మా, నన్ను బెడ్రూమ్కి తీసుకెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. డాక్టర్తో మీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు అవసరం ఉంది కదా. ఆంటీ బెడ్రూమ్కి కూడా కదలలేకపోతున్నారు. ఇప్పుడు డాక్టర్కి ఫోన్ చేయొద్దు అని అంటున్నారు. పిన్ని మీరు డాక్టర్కి ఫోన్ చేయండి. హలో ఉషారాణి గారు, అక్క వచ్చేసిందక్క. సారు వెళ్ళండి సారు. సారు కాదు నేను టైలర్. చెప్పినట్టు చెయ్యండి టైలర్. చాలు. వద్దు టైలర్, నా మాట విను. సారు నేనే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను కదా. అది ఏం కాదు లేదు టైలర్. సారు. సరే సారు, మీకు అంత టెన్షన్గా ఉంటే ఇదిగో ఇయర్ పాడ్ పెట్టుకోండి. నేను లైన్లోనే ఉంటాను. నేనేం చెప్తే అదే చెప్పండి. ఇది తీసుకోండి. వెళ్ళండి సారు. టైలర్ నువ్వే చూసుకోవాలి. అలాగే సారు. చూసింది చాలు, ఇంకా డైలాగ్ చెప్పండి. ఓ వావ్, వాట్ ఏ బ్యూటీ. లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది. లండన్ నుంచి వచ్చి జస్ట్ 10 రోజులైంది. ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు కంటపడలేదు. ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు నా కంటపడలేదు. సూపర్. సూపర్. అయ్యో సారు, మీరు సూపర్ గా చెప్పారని నేనన్నాను. సూపర్ అని మీరు అక్కడ చెప్పక్కర్లేదు. అవును కుళ్ళు. ఏమన్నారు? అది అప్సరసలు కూడా కుళ్ళుకునేంత అందం అని చెప్పండి. అప్సరసలు కూడా కుళ్ళుకునే అంత అందం. థ్యాంక్ యూ. మీరు లండన్ నుంచి వచ్చారా? అవును. ఏం చేస్తుంటారు? డైమండ్స్ బిజినెస్. డైమండ్స్ బిజినెసా? గ్రేట్. ఇందులో గ్రేట్ ఏముంది? ఇందులో గ్రేట్ ఏముంది? మా నాన్న బిజినెస్ చేసి 100 కోట్లు ఇచ్చారు. దాన్ని నేను 1000 కోట్లు చేశాను. వావ్. అది గ్రేట్ కాదు, ఇంత అందంగా పుట్టడం గ్రేట్. వీడేమో నా అందానికి పడిపోయాడు, నాకేమో వీడి ఆస్తి అట్రాక్టివ్గా ఉంది. గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. కమాన్ నిషా. కాఫీ? కాఫీ? యా ష్యూర్. What do you want to have? Your wish. 2 cappuccinos. Okay, sir. Thank you. థ్యాంక్ యూ సార్. Thank you.